జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ వక్ఫ్ బోర్డు బిల్లు పైన మరొకసారి దడ్డల్లాడిచ్చారట్టే. మాలు కూడా కాదు, న్యూస్ అయితే సూపర్గా ఉంటుంది, పక్కాగా చెప్తున్నా. సరే, విషయానికి వస్తే నిజానికి మన దేశానికి స్వాతంత్రం రాకముందు ఈ వక్ఫ్ బోర్డును 1913లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ప్రారంభించారు. ఓకేనా? అప్పటికి మన దేశానికి స్వాతంత్రం రాలా. క్లారిటీ జాగ్రత్తగా నాలా. సరే, అప్పట్లో అందరూ కలిసి ఉన్నారు. పాకిస్తాను, మన దేశం అన్నీ కూడా కలిసి ఉన్నాయి కదా. కాబట్టి ఏదో అనుకుందాం, ముస్లింల కోసం ఈ వక్ఫ్ బోర్డును స్థాపించారు అని అనుకుందాం. ఏది అప్పుడున్న వాళ్ళ కోసం. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని చీల్చి మత ప్రాతిపదికన ఈ పాకిస్తాన్ అనే దాన్ని వాళ్ళ మొహాన్ని కొట్టాం కదా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అప్పట్లో తూర్పు పాకిస్తాన్ అనేది ఇప్పుడు బంగ్లాదేశ్గా ఏర్పడింది. ఈ బంగ్లాదేశ్ ఏర్పడడానికి కూడా కారణం ఎవరయ్యా అంటే మన భారతదేశమే. మనోళ్ళు పోయి బంగ్లాదేశ్ తరఫున పాకిస్తాన్తో కొట్లాడి వీళ్ళకి స్వాతంత్రం ఇప్పించినాం. ఈ క్రమంలో మన వాళ్ళని ఎంతోమంది సైనికులను కూడా మనం పోగొట్టుకున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ యుద్ధంలో వేలాది మంది పాకిస్తాన్ సైన్యం మన వాళ్ళ చేతికి దొరికినప్పటికీ వాళ్ళందరికీ కూడా బిర్యానీ పెట్టి పంపించారు. కానీ మన సైనికులు వాళ్ళకి చిక్కుంటారు కదా పాకిస్తాన్ వాళ్ళకు, కనీసం వాళ్ళని పట్టించుకోవాలా. అంతెందుకయ్యా, వేలాది మంది పాకిస్తాన్ సైన్యం మన చేతికి చిక్కుంటే అప్పట్లో ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ను మళ్ళీ మనం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. ఏది వీళ్ళని వదిలిపెట్టాలంటే దాన్ని వదులుకోండి అని చెప్పేసి కండిషన్ పెట్టి ఉండొచ్చు. కానీ ఆ కండిషన్ కూడా పెట్టకుండానే అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఏం చేసిందంటే వాళ్ళందరికీ బిర్యానీలు పెట్టి మరీ పంపించింది, సాగనంపింది. పోండి మళ్ళీ వచ్చి మమ్మల్ని బాగా చేదురు అన్నట్టు అర్థమవుతుందా? సరే, మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ మత ప్రాతిపదికన పాకిస్తాన్ను వీళ్ళు సాధించుకున్న తర్వాత కూడా ఈ వక్ఫ్ బోర్డును మన దేశంలో ఎందుకు కొనసాగించాలా అయినప్పటికీ ఈ వక్ఫ్ బోర్డును కొనసాగిస్తానే ఉన్నారు. ఎందుకు కొనసాగించినారు చెప్పండి? ఎందుకు కొనసాగించారు అంటాలే. ప్రపంచంలో అంతెందుకు ఇస్లాం పుట్టినటువంటి దేశంలో కూడా ఈ వక్ఫ్ బోర్డు అనేది లేదు. ప్రపంచంలో ఎన్నో ముస్లిం దేశాలు ఉన్నాయి, ఏ దేశంలో కూడా ఈ వక్ఫ్ బోర్డు అనేది లేదు. మరి ఎందుకు భారతదేశంలో ఎందుకు ఈ వక్ఫ్ బోర్డు అనేది? ఇప్పుడు సరే, ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినారంటే వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వాలనుకుందాం. మీ జనాభా నిష్పత్తి ప్రకారం, మీ లెక్క ప్రకారం పాకిస్తాన్ అనే దేశాన్ని కేటాయించేసిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ మీకు ఏం హక్కు ఉన్నది? సరే, ఇంకొక మాట, ఏదో అప్పట్లో ఏదో మా వాళ్ళు ఈ మొగలాయలు, ఈ తురుష్కులు వీళ్ళంతా కూడా ఈ దేశాన్ని పరిపాలించారని అనుకుంటే అయిపోయింది. వాళ్ళ కథ అయిపోయింది, వాళ్ళ జమానా అయిపోయింది. వాళ్ళు పోయిన తర్వాత బ్రిటిషర్లు వచ్చారు, బ్రిటిషర్లు కూడా తన్ని దొబ్బి స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఇంకా ఏం హక్కు ఉన్నది? ఏడా ఇది వక్ఫ్ ఆస్తి, ఇది వక్ఫ్ ఆస్తి అనే దానికి ఏమున్నది అంటాలే. కనీసం దానికి ఏదైనా ఆధారాలు కావాలి కదా. ఈ ఆధారాల గురించి మాట్లాడుకోవాలంటే అంతెందుకు, ఈ ఎంఐఎం పార్టీ అధినేతటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారే చెప్పినారు. ఏమని? నాయన ఈ వక్ఫ్ ఆస్తులకన్నింటికి కూడా ఆధారాలు చూపించాలంటే దానికి ఏం ఉండవు అని చెప్పేసి ఆయనే చెప్పినాడు. మరి ఆధారాలు లేనప్పుడు ఎట్లా అంటాలే? కనీసం ఆడేళ్ళ జానాడు తావు కావాలన్నా కూడా ఖచ్చితంగా దానికి అంతా కూడా డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉంటేనే. అట్లా కాకుండా అదిగో ఈ ఇల్లు మాది, ఆ బిల్డింగ్ మాది, అదో ఆ స్థలం మాది, ఇదంతా మాది అంటే అది ఇది ఏమంటారు దాన్ని? ఈ పనికి మాలినటువంటి ప్రత్యాపారాలన్నింటికి కూడా కారణం ఏంటంటే ఈ దిక్కుమాలినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు. అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డును రద్దు చేయాల్సింది పోయి ఈ వక్ఫ్ బోర్డుకు మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. భారతదేశాన్ని కాదనుకుని పాకిస్తాన్ వెళ్ళిపోయినటువంటి వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఏం చేసింది తెలిసిన? ఈ వక్ఫ్ బోర్డుకి ఇచ్చేసింది. యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో ఉండి పాకిస్తాన్కి పోయింటారు కదా, అంటే వాళ్ళు మన దేశం వద్దు అనుకుని పాకిస్తాన్కి వెళ్ళిపోయినారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు ఏమంటారంటే శత్రువులు అంటారనమాట, ఎనిమీస్ అని చెప్పేసి. అంటే వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఏమైనా ఉంటే ఆ ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీస్ అంటారు. యాక్చువల్ అయితే ఆ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అలా స్వాధీనం చేసుకోకుండా ఈ దొబ్బకు పోయి వక్ఫ్ బోర్డుకి ఇచ్చారు, కట్టబెట్టారు. ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి. ఇకపోతే 1954లో ఈ నెహ్రూ ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డుకు ప్రత్యేకమైనటువంటి అధికారాలను కట్టబెట్టింది. సరే, ఇక అప్పటి నుంచి ఈ వక్ఫ్ బోర్డు ఇష్టారాజ్యంగా నడుస్తూ పోయేది. లక్షల ఎకరాల స్థలాలను కబ్జా చేసి పారేసింది. అనేక వేలాది ఆస్తులను స్వాధీనం చేసుకునేది. ఇక 2013లో ఈ సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఉన్నారు కదా, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ ఈ వక్ఫ్ బోర్డుకు ఇంతవరకు ఉండేటి సరిపోలేదన్నట్టు మరిన్ని విశేషమైనటువంటి అధికారాలను కూడా కట్టబెట్టారు. అసలు వక్ఫ్ బోర్డు కనుక ఇదిగో ఈ స్థలం మాది అంటే చాలు, ఇక ఆ స్థలం వాళ్ళదైపోతుంది అనమాట. నువ్వు ఇంకా కోర్టుకు పో, నువ్వు యాడికి పో, ఏ సెల్లది నీది. ఓళ్ళు దయదెలిసి మళ్ళీ నీకు వెనక్కి ఇచ్చేది చెప్తే ఇంక నువ్వు ఏం పేకేదిలే చేసేదిలే. ఆ మారిగా అటువంటి చట్టాలను అయితే వాళ్ళు కట్టబెట్టారు. అంటే ఫ్రీడమ్ అనమాట, నువ్వు దున్నుకోబో అని చెప్పేసి. అంటే దేశం అంతా మాదినా కూడా ఇంకేం లే, చేయబోయేది ఏమి లే. అటువంటి చట్టాలను అయితే వాళ్ళు కట్టబెట్టారు.
ఇక వీళ్ళకి అడ్డు అదుపు అనేది ఏమీ కూడా ఉండకుండా పోయింది. వాళ్ళ ఇష్టారాజ్యం అన్నమాట. వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మనమైతే బ్రతకాల్సి ఉంటుంది. ఈ విషయం మీదనే ఇప్పుడు అమిత్ షా గారు నిప్పులు జరిగినారు. నిన్న టైమ్స్లో మీడియా సమిట్లో పాల్గొన్నటువంటి అమిత్ షా గారు ఈ వక్బోర్డు విషయంలో తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఊగిపోయినారట. ఇంకా ఊగిపోరా ఇంత దారుణం జరుగుతూ ఉంటే. ఈ సందర్భంగా అమిత్ షా గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఘన కార్యాలలో ఈ వక్బోర్డు కూడా ఒకటి. ఈ దేశాన్ని పీకు తిన్నదే కాకుండా ఈ దేశం పైన వక్బోర్డు అనేటటువంటి మరొక బండను వాళ్ళు ఎత్తి పడేసినారు. నేను చెప్తున్నా, ఈ దేశంలోని భూములు ఆస్తులన్నీ కూడా భారతీయులవే, అంతేగాని వక్బోర్డు కానే కాదు. అసలు ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ వక్బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించి ఏ ఒక్క సాధారణ ముస్లిం కూడా భయపడాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళకి ఈ బిల్లుతో సంబంధమే లే. ఎందుకంటే ఈ వక్బోర్డ్ ఆస్తులను అనుభవిస్తుంది కేవలం గుప్పిడి మంది మాత్రమే. అది కూడా అక్రమంగా ఈ దేశ ఆస్తులను కొల్లగొట్టి కబ్జా చేసుకొని ఈ ఆస్తులన్నింటిలో కూడా అనుభవిస్తారు. అసలు ఎవడబ్బ సొమ్మని ఈ ఆస్తులను వక్బోర్డు అయితే స్వాధీనం చేసుకుంటుంది. అసలు వక్బోర్డుకు ఉన్న రాజ్యాంగ హక్కులేంది? మన రాజ్యాంగంలో ఈ వక్బోర్డుకు సంబంధించి ఎటువంటి హక్కులు కూడా లేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ వక్బోర్డుకు ప్రత్యేకంగా హక్కులన్నీ కూడా కల్పించింది. అది కూడా ఈ ప్రపంచంలో మరి ఏ బోర్డుకు కూడా లేనటువంటి విశేషమైన అధికారాలను ఈ వక్బోర్డుకి అయితే కాంగ్రెస్ కల్పించింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలా. వాళ్ళు ఎందుకు సిగ్గుపడతారో? వాళ్ళు వాళ్ళ కోసమే కదా చేశారో, వాళ్ళ కోసమే కదా, వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే కదా చేశారో. మనం సిగ్గుపడాలా. మనోళ్ళు ఇప్పటికి కూడా కొంతమంది ఈ కాంగ్రెస్ పార్టీని, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులను సమర్థిస్తా ఉన్నందుకు ఇటువంటి విషయాల్లో. సరే, 2013లో ఈ వక్బోర్డు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లుకు సంబంధించి కనీసం చర్చలు కూడా జరపల. అసలు చర్చించకుండానే ఇలాంటి దిక్కుమాలిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఇదంతా కూడా ఒక కుట్ర ప్రకారమే జరిగింది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ఈ స్థితికి దిగజారింది. అసలు కనీసం ఈ వక్బోర్డుకు సంబంధించి లీగల్ డిబేట్ కూడా జరగల. నేను ఒక విషయం అయితే పక్కాగా చెప్తున్నా, ఈ దేశంలో ఏ బోర్డు కానీ ఏ చట్టం కానీ మన రాజ్యాంగం కన్నా ఎక్కువైతే కాదు. మన రాజ్యాంగమే మనకు ఆదర్శం. ఇలాంటి వక్బోర్డులు మన రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నంగా ఉన్నాయి. అందుకే ఈ వక్బోర్డు కోరల పీకాలని చెప్పేసి మేమైతే నిర్ణయించుకున్నాం. ఎవరు ఎలాంటి అడ్డంకులు సృష్టించినప్పటికీ ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షా గారు స్పష్టంగా తెలియజేశారు. అంటే మీరు చేయగలిగింది ఏమీ లేదు, దీని కోరలు అయితే పీకుతాం, అప్పుడు అది ఊరికే బుసలు కొట్టాల్సిందే తప్పితే అది కాటేయలేదు, దానికైతే చేసే పని చేస్తామని చెప్పేసి ఆయన చాలా మట్టంగా మంచిగా సమాధానం చెప్పినాడు. అర్థమవుతుందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.